ఐపీఎల్ 2025లో అత్యంత సంచలనంగా మారిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు నానా రకాల కారణాలతో ట్రెండింగ్లో ఉంది. తన అదిరిపోయే సెంచరీతో ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ 14 ఏళ్ల యువకుడి ప్రతిభను కీర్తించాల్సిన సమయంలో సోషల్ మీడియాలో మాత్రం అసహ్యకరమైన యాంగిల్స్లో వార్తలు తిరుగుతున్నాయి. బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్తో పేరు కలుపుతూ ఓ ఫేస్బుక్ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఉన్న ఫోటోలు, హెడ్డింగ్ చూసిన వారు అసలు విషయాన్ని మర్చిపోయి అనవసరమైన రూమర్లపై దృష్టి పెడుతున్నారు. కేవలం ఒక కామన్ కామెంట్ను తీసుకొని ఇంప్రెస్ చేశాడట, వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తోందట అంటూ ఊహలు అల్లుతూ కొన్ని సోషల్ మీడియా పేజీలు క్లిక్బెయిట్ హెడ్డింగ్స్తో అసభ్యంగా వ్యవహరిస్తున్నాయి. బాలీవుడ్ నటి అయిన సోనాల్ చౌహాన్ బాలయ్యతో లెజెండ్, డిక్టేటర్, రూలర్ వంటి సినిమాల్లో నటించిన విషయానికి తెలిసిందే. మరోవైపు వైభవ్ వయస్సు కేవలం 14 ఏళ్లు. ఇలా వయసు తేడా ఉన్న ఇద్దరిని ఒక్క కామెంట్ ఆధారంగా జంటగా చిత్రీకరించడం బిగ్గరగా నవ్వు తెప్పించే విషయానికి కాకుండా బాధ కలిగించే అంశం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫేమ్ కోసం వైరల్ కావాలనే నమ్మకంతో రీల్ పేజీలు, ఫ్యాన్ పేజీలు తప్పుడు దారులు ఎంచుకోవడం చూస్తున్నాం. ఈ సందర్భంలో ఓ యంగ్ క్రికెటర్పై ఇటువంటి వార్తలు రావడం అతని భవిష్యత్తుకు కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇంకా పూర్వవైభవం దిశగా నడుస్తున్న క్రికెట్ కెరీర్కు ఇలాంటి రూమర్లు దెబ్బతీసే అవకాశముంది. ఇది మొదటిసారి కాదు. సెన్సేషనల్గా మారిన యువ ఆటగాళ్ల గురించి, హీరోయిన్ల గురించి ఇలాంటివే రూమర్లు గతంలోనూ పుట్టుకొచ్చాయి. కానీ అవన్నీ 1-2 రోజుల్లోనే మాయమయ్యాయి. ఈసారి మాత్రం బాలీవుడ్ స్థాయిలో ఈ వార్త వైరల్ కావడంతో వైభవ్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సోనాల్ చౌహాన్ చేసిన కామెంట్ సాధారణ అభిమానం మాత్రమే. ఆ ఫోటోకు లైక్ వేయడం లేదా కామెంట్ చేయడం ఒక్కటే ఆధారంగా ఈ రూమర్లకు బలం చేకూరడం మీడియా ప్రమాణాలను ప్రశ్నించేలా ఉంది. మిగతా పేజీలు కూడా ఇది నిజం అని కాకుండా ట్రెండ్ కోసం విస్తరించి పంచుకోవడం కరెక్ట్ కాదు. ఈ పరిస్థితుల్లో సెలబ్రిటీలకు గౌరవం ఇచ్చే మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ వర్గం అభిమానులు, మీడియా హౌజ్లు అవగాహనతో వ్యవహరించాలి. వైభవ్ వంటి టాలెంటెడ్ ప్లేయర్ను అతని ఆట కోసం గుర్తుంచుకోవాలి కానీ తప్పుడు కథనాల్లో పడేయకూడదు. సోనాల్ చౌహాన్ కూడా తాను ఎవరినైనా అభినందిస్తే అది వ్యక్తిగత అభిమానం మాత్రమేనని భావించాలి. ఒక పోస్ట్ను ఆధారంగా చేసుకుని మానవ సంబంధాలను అల్లుకోవడం కరెక్ట్ కాదని మరికొందరు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు.